తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాజకీయ వేడి రాజేస్తోంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో అక్కడ బైపోల్ అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఎలాంటి ఎత్తులు వేయబోతోంది? కంటోన్మెంట్ మాదిరిగా ఆ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకోనుందా? బీజేపీ ఎంఐఎం వ్యూహాలేంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీలు ఎవరిని బరిలోకి దింపబోతున్నాయి? ఆశావహులకు టికెట్లు దక్కకపోతే వాళ్లు ఏ మేరకు సహకరిస్తారనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలోని పలువురు నేతలు గురిపెట్టారు. అయితే తమకు సిట్టింగ్ స్థానంగా ఉన్న జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ ఎవరిని బరిలో నిలుపుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తొలిసారి 2014లో టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించగా 2 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు. ఆ తర్వాత 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో నిలిచి గెలుపొందారు. దీంతో బీఆర్ఎస్ కు జూబ్లీహిల్స్ బలమైన స్థానంగా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కు జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడం రాజకీయంగా చాలా కీలకమనే చెప్పాలి. ఎందుకంటే 2023 ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన లాస్య నందిత కొన్ని నెలలకే మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఆ బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పటికీ గ్రేటర్లో సత్తా చాటిన బీఆర్ఎస్ కు అది ఇబ్బందికర పరిస్థితిగా మారింది. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్లో తమ పార్టీకి పట్టుందని నిరూపించుకునేందుకు జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో గులాబీ పార్టీ ఎవరిని బరిలో నిలుపుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి విషయంలో పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇలాంటి పరిస్థితి ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ మరణించిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తూ వస్తోంది. అందుకే గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు టికెట్ ఇవ్వాలని చూస్తోంది బీఆర్ఎస్. కానీ గోపీనాథ్ కుటుంబ సభ్యులు అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదట. దీంతో కేటీఆర్ సతీమణి శైలిమను బరిలో దింపాలని ప్రయత్నించినా అందుకు గులాబీ బాస్ కేసీఆర్ అంగీకరించలేదట. ఈ నేపథ్యంలోనే కారు పార్టీకి అసలు అభ్యర్థే దొరకడం లేదా, లేదంటే గెలుస్తామనే ధీమానా? అందుకే ఆ పార్టీలో జూబ్లీహిల్స్ బైపోల్ హడావుడి కనిపించడం లేదా అన్న టాక్ అయితే నడుస్తోంది. అయితే పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో టికెట్ ఎవరికి కేటాయిస్తే బీఆర్ఎస్ కు విజయం దక్కుతుంది? వీరు కాకుండా ఇతర నేతలకు ఎవరికైనా అవకాశం కల్పిస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ అధిష్టానం నియోజకవర్గంలో అంతర్గత సర్వేలు చేయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ నివేదికల ఆధారంగానే అభ్యర్థి ఎవరనే దానిపై గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే సానుభూతి కోణం, నియోజకవర్గంలోని సామాజిక సమీకరణల ఆధారంగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతనే మళ్లీ బరిలో దింపాలనుకుంటున్నా అందుకు ఆమె సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంపై కాంగ్రెస్ గురిపెట్టింది. త్వరలో జరగబోయే ఈ ఉప ఎన్నిక అధికార పార్టీకి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. బీఆర్ఎస్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ టికెట్లను ఆశిస్తున్న నేతల బలాబలాలు, పాపులారిటీ తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో అంతర్గత సర్వే నిర్వహించేందుకు సిద్ధమైంది. ఎన్నికల్లో పోటీకి టికెట్లను ఆశిస్తున్న నేతల నుంచి దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తోంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిచిన ఉత్సాహంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా గెలవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇక గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ టికెట్ తనకే దక్కుతుందని ధీమాని వ్యక్తం చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అధిష్టానానిదే నిర్ణయమని చెబుతున్నారు. గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్లను ఆశించిన నేతలతో పాటు ప్రస్తుతం పోటీకి ఆసక్తి కనబరుస్తున్న నేతలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకోవాలని భావిస్తున్నారు. బీఆర్ఎస్ ఏ ప్రాంతంలో బలంగా ఉంది, ఎక్కడ బలహీనంగా ఉందో ఆరా తీస్తోంది. అందుకే సర్వేల ఆధారంగా అధిష్టానం టికెట్ ఖరారు చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లే ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయట. అందుకే గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మైనారిటీ నేతను బరిలో నిలిపారు. ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ 16,000 పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. అంటే అక్కడ మాగంటికి ఎదురు లేదనే చెప్పాలి. వరుసగా 3 సార్లు అక్కడ నుంచి మాగంటి విజయం సాధిస్తూ వచ్చారు. ఇక ఎంఐఎం అభ్యర్థికి 7,848 ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ కున్న ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని ఎవరిని నిలబెడితే ఓట్లు పెరుగుతాయా అని ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అధికార పార్టీ కావడంతో పోటీ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అజారుద్దీన్తో పాటు కాంగ్రెస్ మైనారిటీ నేత ఫయూమ్ ఖురేషీ, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి,
ఆ పార్టీ నేత నవీన్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ నుంచి గత ఎలక్షన్స్ లో బరిలో నిలిచిన లంకల దీపక్ రెడ్డితో పాటు జూటూరు కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మా వీరపనేని, బండారు విజయలక్ష్మి పేర్లు ఆశావహుల జాబితాలో ఉన్నాయి. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో ముస్లిం మైనారిటీ ఓట్లు నిర్ణయాత్మకం కానున్నాయి. గత ఎన్నికల్లో ఎంఐఎం తరపున రషీద్ ఫరాజుద్దీన్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే తాజా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అధికార పార్టీతో సన్నిహితంగా ఉంటున్న ఎంఐఎం గనుక పోటీకి దూరంగా ఉంటే హస్తం పార్టీకి విజయావకాశాలు పెరుగుతాయనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలోనే పతంగి పార్టీ పోటీ చేస్తుందా లేదా పోటీకి దూరంగా ఉంటే ఆ పార్టీ మద్దతు కాంగ్రెస్ కా లేక బీఆర్ఎస్ కా అనేది వేచి చూడాలి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నారు? కంటోన్మెంట్ అనుభవంతో కేసీఆర్ కొత్త స్కెచ్ ఏంటి? కమలం పార్టీ కార్యాచరణ ఎలా ఉండనుందనేది ఇప్పుడు పొలిటికల్ హైప్ ను క్రియేట్ చేస్తోంది. ఇక ఎమ్మెల్యే మరణించిన తర్వాత ఉప ఎన్నిక నిర్వహించేందుకు 6 నెలల సమయం ఉంటుందని, ఈ లెక్కన ఈ ఏడాది డిసెంబర్ వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తి చేయాల్సి ఉంది. అయితే బీహార్ శాసనసభ ఎన్నికల సమయంలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉందనే వార్తలొస్తున్నాయి. ఓవరాల్ గా చూస్తే ప్రధాన పార్టీలన్నీ జూబ్లీహిల్స్ పై ఫోకస్ పెట్టాయి. ఎలాగైనా ఆ స్థానాన్ని దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.